కొడుకు పుడితే మా తాత పేరు పెట్టుకుంటా, బిడ్డ పుడితే మా నాయనమ్మ పేరు పెట్టుకుంటా, లేకుంటే అమ్మమ్మ పేరు పెట్టుకుంటా, లేకుంటే మా పెద్దోళ్ళ పేర్లు కలిసేటట్టు పెట్టుకుంటా అని అనుకుంటారు అవ్వయ్యలు. అట్లా అయ్యవార్ల కాడికి పోయి దేవులాడి ఎవ్వలకి లేని పేర్లు పెట్టాలనుకుంటారు. కానీ ఎప్పుడన్నా పుట్టిన బిడ్డలకు పురుట్లే, అది కూడా దావకాలనే పేరు పెట్టంగా చూసిర్రా? చూడకుంటే చూడరు, మేము చూపెడతాం. ఇప్పుడు ఏడ చూసినా రామనామ స్మరణలే వినపడుతున్నాయి. ఏడ చూసినా ఏడ అయినా జై శ్రీరామ్ అనుకుంటా రామ భజనల సప్పుడే వినపడుతున్నది. అట్ట ఒక గుళ్ళలనే కాదు, దావకాన్లల్లో కూడా రామనామ భజనలు చేస్తున్నారు భక్తులు. ఇగో గిడ చిరుతలు కొట్టుకుంటా డోళ్ళు వాయిస్తున్న వాళ్ళను చూసి అన్నో పొద్దుకాల అంజన్న గుళ్ళ కూర్చొని భజనలు చేస్తున్నారేమో అనుకునేరు. కాదు, భోపాల్లున్న జయప్రకాష్ శిక్షాలయంలో ఉండేటి రామ భక్తులు ఇగో ఇట్ట దావకాన్లకు పోయి చిరుతలు కొట్టుకుంటా భజనలు చేసేరు. అటెంకగా దావకాన్లో పుట్టిన పిల్లగాళ్లకు పుట్టినోళ్లకు పుట్టినట్టే ఆడపిల్లకు సీత అని, మగ పిల్లగానికి రామ అని పేర్లు పెట్టిరాట. जय श्री राम सीता आ गई जानकी అది ఇగో ఇట్ట దావకాండ్ల తిరుగుకుంటా పుట్టిన పిల్లలకు జై శ్రీరామ్ అనుకుంటా సీతారాముల పేర్లు పెట్టుడు మస్తు సంబరంగా అనిపిస్తున్నది అనుకొచ్చారు. అంతేకాదు వాళ్ళకంటే ఎక్కువ పొల్లగాళ్ళ తల్లిదండ్రులే ఇంకింత ఎక్కువ సంబరపడుతున్నారు. అయోధ్య రామ మందిరంలో రాములోరి కొలువు తీర్లయ్యాలలా మాకు బిడ్డ పుట్టుడు మస్తు సంబరంగా ఉన్నది, మా పూర్వజన్మ సుకృతం అనుకొస్తున్నారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. భలే ఈ చంద్రంగా ఉన్నది కదా ముచ్చట. ఏదన్నా గాని ఏలి గాని దావకాండ్ల పొంటి తిరుగుకుంటా పుట్టిన పొల్లగాళ్లకు సీతారాముల పేర్లు పెట్టుడే భలే ఈ చంద్రంగా ఉన్నది పోండ్రి.